హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ హారర్ సినిమాని తీసుకొచ్చాను. కాన్సెప్ట్ కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా సరే సినిమా అయితే బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే అమెలియాస్ చిల్డ్రన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పోర్చుగీస్ లో ఉన్న ఒక బంగ్లాని చూపిస్తారు. అందులో ఒక లేడీ ఏం చేస్తుందంటే తన పిల్లాడికి పాలు పట్టిద్దామని చెప్పేసి పాల డబ్బా తీసుకుని అందులో ఒక డ్రాప్ వాటర్ మాత్రం ఏదో లిక్విడ్ మిక్స్ చేసి తనకి పాలు పట్టించి తీసుకెళ్లి పడుకోబెడదామని చెప్పేసి ప్రిపేర్ అవుతుంటుంది. అందులో ఎవడికి ఇద్దరు పిల్లలు అనమాట. అందులో ఇంకో పిల్లాడేమో కింద పడుకొని ఆడుకుంటూ ఉంటాడు. సర్లే ముందు వీడిని పడుకోబెట్టొద్దాం అని చెప్పేసి తానేం చేస్తుందంటే పిల్లాడిని తీసుకెళ్లి ఉయ్యల్లో వేసి పడుకోబెడుతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఈవిడికి తెలియకుండా ఈవిడ ఇంట్లోకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంటర్ అయిపోతారు. అందులోను బయట ఇంకో పిల్లాడు ఉంది కదా, ఆ పిల్లాడిని తీసుకుని అమ్మాయి బయటికి పారిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే పిల్లాడిని పడుకోబెట్టి విండోస్ క్లోజ్ చేద్దాం అని చెప్పేసి చూస్తే బయట కార్ ఆగి ఉంటుంది. దాంతో తనకు అర్థమైపోతుంది మొత్తానికి తన ఇంటికి ఎవరో వచ్చారని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో తను ఏ పిల్లాడిని అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టిందో అతన్ని కూడా ఇంకొక అతను వచ్చి తీసుకొని పారిపోబోతూ ఉంటాడు. దాంతో ఈవిడికి భయం వేసి పెద్దగా కేకలు వేస్తుంది. అలా కేకలు వేసిన మరుక్షణం ఆవిడ కళ్ళు మెల్లగా పైకి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకోవైపు ఆల్రెడీ ఇంకో పిల్లాన్ని తీసుకెళ్లి కారులో వెయిట్ చూస్తున్న ఆవిడ ఏంటంటే రెండో పిల్లాన్ని తీసుకుని అతను వస్తాడని చెప్పేసి అనుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే కారులో ఉన్న రెండో కొడుకు కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి సరే ఈ పిల్లాన్ని తీసుకొని పారిపోదాం అని చెప్పేసి కారు తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. పాపం ఆ పిల్లాడి కోసం వచ్చిన అతను లోపల ఏం చేస్తున్నాడు ఏమో గానీ ఈ అమ్మాయి మాత్రం పిల్లాన్ని తీసుకెళ్లి ఒక అనాథ ఆశ్రమం దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత కథ ఓపెన్ అవుతుంది. అందులోనూ మన కథలో హీరోని చూపిస్తారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇంట్లో ఉన్న పిల్లాన్ని దొంగతనం చేసి మరి తీసుకెళ్లి ఒక అనాథాశ్రమం దగ్గర ఒక పిల్లాన్ని వదిలిపెట్టింది కదా, ఆ పిల్లాడే మన కథలో హీరో. అందులోను హీరో ఏంటంటే అనాథాశ్రమంలో పెరిగి పెద్ద అయిపోయి చివరకు న్యూయార్క్ లో ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నాడు. కానీ హీరోకి ఏంటంటే తన అమ్మా నాన్న ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి ఇప్పటికే ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వారానికి 2 సార్లు అనాథాశ్రమానికి ఫోన్ చేసి నా కోసం ఎవరన్నా వచ్చారా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ హీరో ఇద్దరు లవ్ లో ఉన్నారనమాట. అందులోనూ ఆ రోజు హీరో బర్త్డే అవటం వల్ల హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కోసం అని చెప్పేసి ఒక గిఫ్ట్ తీసుకుని వస్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఏ రోజైతే అనాథాశ్రమంలో జాయిన్ అయ్యాడో ఆ రోజు తన బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. అందులోనూ హీరోకి హీరోయిన్ ఒక గిఫ్ట్ ఇచ్చింది కదా, ఆ గిఫ్ట్ ఏంటంటే మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఒక డివైస్ అనమాట. ఆ డివైస్ లో కనుక మన ఫింగర్ పెడితే అది ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక యాప్ కనెక్ట్ అయిపోయి మన రక్త సంబంధికులు మన కుటుంబ సభ్యులు ఎక్కడన్నా ఉన్నారని చెప్పేసి సెర్చ్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ హీరోయిన్ కి ఏంటంటే హీరో తన అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కదా, అందుకని తన కోసం ఈ డివైస్ తెచ్చింది. ఆ తర్వాత హీరో కూడా బ్లడ్ శాంపిల్ ఇస్తాడు. అందులోనూ రిజల్ట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట. ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారని చెప్పేసి అన్ని హాస్పిటల్స్ కి కనెక్ట్ అయ్యి ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది. సర్లే రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చిందిలే అని చెప్పేసి హీరో ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన పని తాను చేసుకుంటున్నప్పుడు సడన్ గా తన మొబైల్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అందులోనూ హీరో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాడు కదా, ఆ బ్లడ్ శాంపిల్స్ వేరే వాళ్ళకి 100% మ్యాచ్ అయిందనమాట. దాంతో హీరో షాక్ అయిపోతాడు అనమాట. అందులోనూ హీరో వాళ్ళ అన్నయ్య అయి ఉండొచ్చు అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు మెసేజ్ చేస్తారు. దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. హీరోయిన్ కూడా హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. తనకు ఫోన్ చేసి నాకు తెలిసి మా అన్నయ్య ఉంటాడు లేకపోతే నా తమ్ముడే ఉంటాడు, మొత్తానికి నా కుటుంబ సభ్యులు నాకు తెలిసిపోయిందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సంతోషపడుతుంది. సరే ఫోన్ చేసి మాట్లాడని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే ఏమో నాకు కొంచెం ఎబ్బెట్టుగా ఉందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఎన్ని రోజులు నువ్వు కష్టపడింది నీ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి కదా, అలాంటిది నెంబర్ దొరికినప్పుడు మాట్లాడకపోతే బాగోదు కదా అని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అదే సమయంలో ఆ అన్నయ్య హీరోకి ఫోన్ చేస్తాడనమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ కాల్ కట్ చేసి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వెంటనే వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే మన ఇద్దరం ట్విన్స్ అంట, ఇద్దరం చూడటానికి ఒకేలాగా ఉంటామంట, నీ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నానో నాకన్నా డబుల్ అమ్మ వెయిట్ చేస్తుంది, నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటుంది, కాబట్టి నువ్వు అర్జెంట్ గా బయలుదేరరా అని చెప్పేసి తనకు ఒక అడ్రస్ చెప్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తీసుకొని అర్జెంట్ గా ఒక ఫ్లైట్ పట్టేసుకొని ఆ ఊర్లో ల్యాండ్ అయిపోతాడు. ఆ తర్వాత కార్ వేసుకొని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ ఉండే ప్లేస్ కి బయలుదేరి వెళ్తాడు. అదేంటంటే ఒక ఫారెస్ట్ లాంటి ఏరియా అనమాట. అలా వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది, మనం కరెక్ట్ గా వెళ్తున్నామా, ఎందుకంటే అసలు ఎవరు కనిపించట్లేదు అని చెప్పేసి వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు పక్కన ఫ్రూట్స్ అమ్ముకుంటున్న భార్య భర్తలు కనిపిస్తారు. దాంతో హీరో కార్ అక్కడ ఆపుతాడు. వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏదైతే ఇంటికి వెళ్తున్నారో ఆ ఇంటి ఫోటో చూపిస్తారనమాట. ఆ ఫోటో చూసిన తర్వాత ఆ పళ్ళు అమ్ముకునే ఆవిడ షాక్ అయిపోతుంది. వెంటనే పక్కన ఉన్న తన భర్తతో ఏమంటుందంటే వీళ్ళు అమిలియా కోసం వచ్చారని చెప్పేసి అంటంతో ఆయన కోపడిపోతాడు. వెంటనే ఈవిడ కూడా కోపడుతుంది. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక వచ్చి కారులో కూర్చుంటుంది. సర్లే వాళ్ళతో మనకి ఎందుకని చెప్పేసి వీళ్ళు బయలుదేరి వచ్చేస్తారు.
చేస్తారు, ఎలాగోలాగా ఆ ప్లేస్ కి రీచ్ అయిపోతారు. ఆ ప్లేస్ ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించిన పోర్చుగీస్ లో ఉన్న బంగ్లా అన్నమాట. అందులోనూ బంగ్లా కొంచెం ఓల్డ్ అయిపోయింది. కాకపోతే హీరోని రిసీవ్ చేసుకోవడానికి హీరో వాళ్ళ బ్రదర్ బయటకు వస్తాడు. అచ్చు హీరోలాగా ఉంటాడు, కాకపోతే మనోడికేం జుట్టు ఉంటుంది, హీరోకేమో జుట్టు ఉండదు. దాంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు అనమాట. మొత్తానికి నా బ్రదర్ ని మీట్ అయ్యాను, ఇంకొంచెం సేపట్లో వాళ్ళ అమ్మగారిని మీట్ అవబోతున్నానని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కూడా మొత్తం చూస్తూ ఉంటుంది. అక్కడ టేబుల్ మీద హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే చాలా ఓల్డ్ ఫోటో ఉంటుంది అనమాట. అందులో కూడా హీరో వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే, ఇప్పుడు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బ్రదర్ ఎలాగైతే ఒకేలా ఉంటారో అలాగే హీరో వాళ్ళ అమ్మ ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఒకేలా ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు అనమాట, అమ్మ ఎక్కడ అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, అమ్మ రెస్ట్ తీసుకుంటుంది, తనకు మెలకు వచ్చిన తర్వాత చెప్తానులే అని చెప్పేసి అంటంతో సరే అంటాడు. అందులోనూ ఆ బంగ్లాలో హీరోకి హీరోయిన్ కి సపరేట్ గా రూమ్ ఇస్తారనమాట. వాళ్ళిద్దరు ఆ రూమ్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తనకు కుటుంబం లేదు అనుకుని బతుకుతున్న వ్యక్తికి సడన్ గా తనకంటూ ఒక కుటుంబం ఉంది, అమ్మ, అన్నయ్య, అందులో ఒక పెద్ద బంగ్లా. ఇవన్నీ చూసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే తెల్లారగట్ల ఉదయం 3 గంటలకి హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి, తమ్ముడు అమ్మ లేచింది రమ్మంటుందని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు. సర్లే పిలిచింది కదా పెద్దవాడని చెప్పేసి వెళ్తే హీరో వాళ్ళ అమ్మ హీరోని చూసి ఎంతగానో ఆనందపడుతుంది. నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, మొత్తానికి నువ్వు నన్ను కలుసుకున్నావు, అదే చాలు నాకు అని చెప్పేసి ఎంతగానో సంతోషపడుతుంది. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే హీరో వాళ్ళ అన్నయ్య మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. వాడికి ఏం బాధ అనిపించిందో, ఒకవేళ తమ్ముడు వచ్చాడు కదా ఇక మీదట అమ్మ తమ్ముడిని ఇష్టపడుతుందని చెప్పేసి వాడు బాధపడుతున్నాడేమో. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి తిరిగి రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కి జరిగింది మొత్తం చెప్తాడు. నాకు ఎంతో హ్యాపీగా ఉంది, మా అమ్మని మా అన్నయ్యని మీట్ అని చెప్పేసి ఆనందపడతాడు. దాంతో హీరోయిన్ కూడా నువ్వు హ్యాపీ కదా, నాకు కూడా అదే కావాలని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ హాల్లోకి వచ్చి ప్రశాంతంగా బొమ్మలు గీసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేసి, నీకు బొమ్మలు గీయటం అంటే ఇష్టం అని చెప్పేసి, నాకు కూడా ఇష్టం అని చెప్పేసి తనతో కూర్చొని క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడేటప్పుడు చూసావా, కాలం ఎవరి కోసం ఆగదు, మనల్ని తినేస్తూ ఉంటుంది అని చెప్పేసి తన కొంచెం ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కూడా కొంచెంసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా పక్క రూమ్ లో ఉన్న హీరో వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ ఇద్దరు ఒకే గదిలోని మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే పోర్చుగీస్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ కి అర్థం కాదు. వెంటనే తానేం చేస్తుందంటే మొబైల్ లో ట్రాన్స్లేటర్ ఆన్ చేస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే ఈవిడికి ఇంగ్లీష్ లో అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుకుంటారంటే పిల్లల్ని కంటం గురించి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళమ్మ. వాళ్ళ అన్నయ్య వింటూ ఉంటాడు. అదేంటి ఇవిడికి అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత సడన్ గా ఒక పదం చెప్తుంది ఆవిడ. ఆ పదం ఏంటంటే కొంచెం టైప్ అవడానికి టైం పడుతుంది. హీరోయిన్ కూడా ఏం చెప్పింది ఇవిడ అని చెప్పేసి వెయిట్ చేస్తే అందులో ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేది ఆవిడ వింటుందని చెప్పడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. వెంటనే పరిగెత్తుకుంటూ హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోని అడుగుతుంది అనమాట, అదేంటి మీ అమ్మ మీ అన్నయ్య ఒకే గదిలో పడుకుంటున్నారని చెప్పడంతో అవును నాకు ఏం అర్థం కావట్లేదు, ఒకవేళ ఇద్దరికి అలా అలవాటు అయిపోయిందేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఒక డౌట్ ఉంటుంది, మొత్తానికి ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఫ్రెండ్ ఏమంటుందంటే ఏంటి అంతా ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అంతా ఓకే గానీ ఏదో తేడా కొడుతుందని చెప్పేసి అంటంతో మరి అలాంటప్పుడు వచ్చేయచ్చు కదా, ఊరుగాని ఊరు తెలియని మనుషులు అని చెప్పి అంటంతో లేదు పాపం హీరో ఇప్పుడే కదా వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్యని మీట్ అయింది, వెంటనే బయలుదేరదాం అంటే ఫీల్ అవుతాడు, చూస్తానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత కాల్ కట్ చేస్తుంది. పక్కనే ఒక పెట్టి ఉంటుంది అనమాట, ఓల్డ్ పెట్టే. అది ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా ఫొటోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ బంగ్లాలో ఎవరెవరు ఉన్నారు, ఇంతకు ముందు ఎవరు ఉన్నారు, 100 years బ్యాక్ ఎవరు ఉన్నారని చెప్పేసి మొత్తం ఫొటోస్ ఉంటాయి అనమాట. అవన్నీ చూస్తున్నప్పుడు హీరోయిన్కి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఫోటోలో హీరో వాళ్ళ అమ్మ ఉంటుంది, యంగ్ ఏజ్ లో ఉంటుంది అనమాట. అందులోనూ హీరో వాళ్ళ నాన్న కూడా అచ్చు హీరోలాగే ఉంటాడు. దాంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు, అది ఎలా సాధ్యం అసలు, ఈ ఇంట్లో అయితే హీరో ఫోటో ఉంటుంది అంటే అచ్చు హీరోలాగా ఉన్నాయని ఫోటో ఉంటుంది, లేకపోతే హీరో వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుందని చెప్పేసి తాను ఆశ్చర్యపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో రావడం వల్ల ఏంటి అక్కడ ఉన్నా చెప్పి అడిగితే ఏం లేదని చెప్పేసి క్లోజ్ చేసి వచ్చి ప్రశాంతంగా ఆ రోజు సాయంత్రం పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు సౌండ్ వినిపిస్తుంది అనమాట. హీరోయిన్ ఏంటి అని చెప్పేసి తిరిగి చూస్తే హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోయిన్ బట్టల్ని స్మెల్ చూస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. తానేంటంటే అలా చూస్తున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ అమ్మ తన మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. చూస్తే అది కళ అనమాట. కాకపోతే తన బట్టలు ఉన్న సూట్ కేసు మాత్రం ఓపెన్ లో ఉంటుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఇక్కడ ఉంటే మనకే డేంజర్ అని చెప్పేసి ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే చూడు నువ్వు అక్కడ ఉండి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నీ ఇబ్బంది ఏదో నీ బాయ్ ఫ్రెండ్ చెప్పుకుంటే వాడు నువ్వు కలిసి రావచ్చు కదా అని చెప్పి అంటంతో అవును ఇది కూడా నిజమే కదా నేను చెప్పి చూస్తానని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే
మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ బంగ్లా చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ బంగ్లా వెనకాల తనకి ఒక బేస్మెంట్ కనిపిస్తుంది అనమాట. సపరేట్ ఒక చిన్న ఇల్లులా ఉంటుంది, అది కూడా భూమి లోపల ఉంటుంది అనమాట, అందుకనే బేస్మెంట్ అంటున్నాను. సడన్ గా అక్కడ నుంచి ఎవరో అరిచినట్టు సౌండ్ వస్తుంది. దాంతో హీరో కూడా ఏంటని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఒక విచిత్రమైన రూపం ఉంటుంది అనమాట. ఆ రూపాన్ని చూసి హీరో వణికిపోతాడు, అందులోనూ సురో తప్పి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరోతో హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, ఒరే నువ్వు చూసింది చూసినట్లు అనిపిస్తుందరా, అందులోనూ కొత్త ప్రదేశానికి వచ్చావు కాబట్టి ఆ మాత్రం యాంగ్జైటీ ఉంటుంది, కాబట్టి ఇదిగో తీసుకో అని చెప్పేసి తన కోసం టీ చేసి అందులో 2 డ్రాప్లు ఏదో మందు కలిపేసి తనకి ఇస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు ఈ బంగ్లా గురించి మొత్తం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది అనమాట. అందులో తనకి తెలిసే విషయం ఏంటంటే ఒక చేతబడి చేసే లేడీ ఇంతకు ముందు ఇక్కడ ఉందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఇది చదివిన తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ విషయం డైరెక్ట్ గా హీరోకి చెప్పకుండా, అందులోనూ ఈ ఇంట్లో ఇంతకు ముందు చేతబడి చేసే లేడు అని చెప్పేసి తన ఇంటి గురించి తప్పుగా మాట్లాడకుండా మన ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్దాం, ఇంకా టైం అయిపోయింది కదా, నాకు ఎందుకు ఇక్కడ తేడాగా ఉందని చెప్పేసి అంటుంది అనమాట. కానీ హీరో ఏమంటాడంటే ఎన్నో సంవత్సరాల తర్వాత నేను నా కుటుంబాన్ని కలుసుకున్నాను, అప్పుడే వెళ్ళిపోదాం అంటున్నావు, అసలు నీకు మనసాక్షి ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత హీరోకి సారీ అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తాను ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే ఈ ఇంటికి వచ్చే ముందు ఫ్రూట్స్ అమ్ముకునే లేడీ వాళ్ళు కోపడ్డారు కదా, ఆవిడని వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ ఇంటికి రీచ్ అవుతుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి హీరోని పిలుస్తాడు, పిలుస్తుంది రారా అని చెప్పేసి. వాళ్ళ అమ్మాయి ఏంటంటే ఒక మంచి పాట వేసుకొని డాన్స్ చేస్తుంటుంది అనమాట. రారా చాలా రోజులైంది నీతో టైం స్పెండ్ చేసి అని చెప్పేసి కొడుకుతో కలిసి మంచి పోర్చుగీస్ పాట ఒకటి పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఫ్రూట్స్ అమ్ముకున్న లేడీ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇక్కడ కొన్ని భయంకరమైన విషయాలు బయటపడతాయి. అదేంటంటే వెంటనే ఆ ఫ్రూట్స్ అమ్మే లేడీ ఏం చేస్తుందంటే ఒక ఫోటో చూపిస్తుంది అనమాట. ఆ ఫోటోలో హీరో వాళ్ళ అమ్మ ఆ తర్వాత వాళ్ళ నాన్న కనిపిస్తారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ కి ఏంటంటే పోర్చుగీస్ లాంగ్వేజ్ రాదు కదా, దాంతో తానేం చేస్తుందంటే ట్రాన్స్లేటర్ ఆన్ చేస్తుంది. అప్పుడు ఆవిడ చెప్పే కొన్ని భయంకరమైన విషయాలు విని హీరోయిన్ కి భయం వేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి తను బతికే ఉంటుంది. అలా బతికుంటానికి రీజన్ ఏంటంటే ఆవిడ చేతబడి చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆవిడకి ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటే ఆ తర్వాత తను మళ్ళీ గర్భవతి అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ మగపిల్లాడు పుడితే ఆవిడకి ఏంటంటే వయసు తగ్గిపోతుంటుంది అనమాట. అలా చేసి ఎప్పటి నుంచో బతుకుతుందని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ ఫ్రూట్స్ అమ్ముకునే లేడీకి ఒక కూతురు ఉంటుంది అనమాట. ఆవిడ హీరో వాళ్ళ నాన్నని లవ్ చేసింది, కానీ ఆయన మాత్రం ఈ చేతబడి చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సో దాంతో నా కూతురు ఇంటికి వెళ్ళలేకపోయింది. కానీ ఆ చేతబడి చేసే లేడీకి ఒక నాన్న ఉన్నాడు, ఆయన దగ్గరగా చాలా సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉన్న బేస్మెంట్ లో ఉన్నాడని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో మొత్తానికి తన కొడుకుని వాడుకోవడానికి ఇక్కడ తెచ్చుకుందే తప్ప తన కొడుకు మీద ప్రేమతో కాదని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. అందులోనూ ఇప్పుడు హీరోతో కలిసి ఒక పిల్లాన్ని కంటేనే మళ్ళీ ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మకు వయసు వస్తుంది. మరి ముఖ్యంగా ఆవిడ ఇంకా ఎక్కువ కాలం బతుకుతుందని చెప్పేసి హీరోయిన్ కి క్లియర్ గా అర్థమైపోతుంది. కాకపోతే ఫ్రూట్స్ అమ్ముకునే ఆవిడ ఏమంటుందంటే చూడమ్మా, హీరో వాళ్ళ అమ్మకు ఒక నాన్న ఉన్నాడు కదా, ఆయన ఎక్కడున్నాడో చూద్దామని చెప్పేసి నా కూతురు వెళ్ళిందమ్మా, పాప ఆయన చాలా మంచోడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా కూతురు మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు, కాబట్టి నేను నీ మంచి కోసం చెప్తున్నానమ్మా, నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా, లేకపోతే నీకే ప్రమాదం అని చెప్పేసి అంటంతో పాపం హీరోయిన్ భయపడుతూ ఇంటికి వస్తుంది. కానీ ఇంటికి వచ్చి చూస్తే ఏముంది, ఆ చేతబడి చేసే లేడీ ఏంటంటే ఇద్దరు కొడుకులను పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది. వెంటనే హీరోతో ఏమంటుందంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులోను హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నన్ను నా కొడుకుని విడగొడుతున్నావు అని చెప్పేసి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం మీరు చావండి అని చెప్పేసి కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. దాంతో హీరో కూడా హీరోయిన్ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు. నీకు నేను చెప్తే అర్థం కాదు కానీ మన ఇద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా కారు దగ్గరికి వెళ్ళి చూస్తే హీరోయిన్ తన కారు తీసుకోవడానికి వీలు కాకుండా హీరో వాళ్ళ అన్నయ్య కారు అడ్డు పెడతాడు అనమాట. చూసావా మీ అన్నయ్య ఎలా చేశాడని చెప్పేసి పక్కనే ఫ్రూట్స్ అమ్ముకునే లేడీ ఉంది కదా, ఆవిడ ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పేసి అన్ని ప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి హీరోయిన్ అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే ఆ ఫ్రూట్స్ అమ్ముకుని ఆవిడ ఇంటికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి తలుపు కొడితే అక్కడేమో తలుపు తీయదు ఆవిడ. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే విండో పగలు కొట్టేసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఇల్లు మొత్తం వెతికితే ఆవిడేమో కనిపించదు. దాంతో లోపల ఉన్న ఫొటోస్ తీసుకొచ్చేసి హీరోకి చూపిస్తుంది. చూడు, ఇది మీ నాన్న ఫోటో, ఇది మీ అమ్మ ఫోటో, మీ నాన్న చూడటానికి వచ్చు నీలాగా మీ అన్నలాగా ఎందుకున్నాడు నీకు అర్థం కాదు, కానీ నేను చెప్పినా కూడా నువ్వు జీర్ణించుకోలేవు, అందులోను మీ అమ్మ చేతబడులు చేస్తుందని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు హీరోయిన్ ఏం మాట్లాడుతుందని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే నీకంతా అర్థమయ్యేలా చెప్పేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, కాబట్టి నా
మాట విను, మన అక్కడి నుంచి వెళ్ళిపోదాము, వెళ్ళిపోయిన తర్వాత నీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తానని చెప్పేసి హీరోని తీసుకొని రూమ్ కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బట్టలన్నీ ప్యాక్ చేస్తూ ఉంటుంది. హీరో మాత్రం అలా డల్ గా కూర్చుంటాడు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా వాళ్ళ అమ్మగారితో పాపం టైం స్పెండ్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే రూమ్ లోకి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోని ఏమంటుందంటే నీ కారు కొంచెం అడ్డ తీస్తావు, నేను వెళ్తా అని చెప్పి అంటంతో ఎప్పుడో తీసేసానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బట్టలు మాత్రం ప్యాక్ చేసుకొని సరే నీకు రావడానికి కుదరట్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు కుదిరినప్పుడు రా అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఇక కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కు మెసేజ్ వస్తుంది అనమాట. అది కూడా హీరో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాడు కదా తన కుటుంబ సభ్యులు ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి ఆ హాస్పిటల్ నుంచి. సో వాళ్ళు ఏమంటారంటే మీరు ఏదైతే బ్లడ్ శాంపిల్స్ పంపించారో అంతేకాకుండా ఇంకొకళ్ళ బ్లడ్ శాంపిల్స్ తో మ్యాచ్ చేసి చూసామో ఇందులో మాకు విషయం అర్థమైంది, వీళ్ళు బయట వాళ్ళతో కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే కలిసి ఇంకా పిల్లల్ని కంటున్నారని చెప్పేసి అందులో చెప్తారనమాట. ఇది విన్న తర్వాత హీరోని కన్ఫర్మ్ చేసుకుంటుంది ఖచ్చితంగా హీరో వాళ్ళమ్మ పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇక సరే హీరోయిన్ చెప్పింది కదా తనతో పాటు వెళ్దాం అని చెప్పేసి వెళ్లే ముందు వాళ్ళ అమ్మకు ఒక మాట చెప్దాం అని చెప్పేసి చెప్తాడు. అమ్మ మరి మళ్ళీ వచ్చి కలుస్తాను, మరి నాకు కూడా చాలా పనులు ఉన్నాయి కదా అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే సరే నాన్న వెళ్ళరా, కానీ వెళ్లే ముందు నీ కోసం ప్రేమగా చేసిన టీ తాగని చెప్పేసి ఆల్రెడీ 2-3 డ్రాపులు ఏదో లిక్విడ్ కలిపింది అనమాట, దాన్ని తాగమంటుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే కారు స్టార్ట్ చేసుకుని బయటకు వచ్చేసి ఒకసారి మెయిన్ గేట్ దగ్గర హీరోని పిలుద్దాం, వస్తే వచ్చాడు లేకపోతే వెళ్ళిపోదాం అని చెప్పేసి గారాజ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఫ్రూట్స్ అమ్ముకునే లేడీ ఉంది కదా ఆవిడ శవం అక్కడ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే వాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట అటువైపుగా. హీరోనికి అర్థమైపోతుంది వీడే చంపాడని చెప్పేసి. ఆ తర్వాత ఒక పెద్ద పార తీసుకుని లోపల దాక్కుంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా ఆ టీ తాగిన తర్వాత తనకేంటంటే తలంతా చుట్టేసినట్టు అనిపిస్తుంది, అందులోనూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దాంతో హీరో ఏం చేస్తాడంటే నడుచుకుంటూ బెడ్రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి ఆ మంచం మీద పడిపోతాడు. అలా పడిపోయిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే మెల్లగా కొడుకు రూమ్ కి రావడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే గరాజ్ లో దాక్కుంది కదా అక్కడికి హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి నువ్వు ఒక్కసారి బయటకు వస్తే నీతో మాట్లాడాలి, నేనేం చేయాలని చెప్పేసి అమూల్ బేబీలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చేతిలో ఉన్న పెద్ద పార తీసుకుని వాడిని బలంగా కొడుతుంది. దాంతో వాడు కింద పడతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి అక్కడ ఒక బేస్మెంట్ ఉంటుంది అనమాట. ఆ బేస్మెంట్ తలుపు పగలు కొట్టుకొని లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఒక భయంకరమైన రూపం ఉంటుంది. ఆ రూపాన్ని చూసి హీరోయిన్ భయపడుతుంది. అందులోనూ ఆయన ఎవరో కాదనమాట, ఆ మంత్రగత్తె వాళ్ళ నాన్న, అంటే హీరో వాళ్ళ తాతయ్య అనమాట. అందులోనూ ఫ్రూట్స్ అమ్ముకునే లేడీ చెప్పింది కదా ఆవిడకో నానున్నాడని చెప్పేసి ఆయనే ఈయన. కాకపోతే ఈయన కూడా ఆ చేతబడి చేసే లేడీ లోపల దాచిపెట్టేసింది అనమాట. దాంతో ఆయన ఏంటంటే నన్ను కాపాడు అని చెప్పేసి హీరోయిన్ ని బతిలాడుకుంటూ ఉంటాడు. అందులోనూ ఆ బేస్మెంట్ లో నుంచి మళ్ళీ బంగ్లాలోకి లోపలికి ఒక రూట్ ఉంటుంది అనమాట. దాన్ని పట్టుకొని హీరోయిన్ అటు నుంచి పైకి వచ్చి చూస్తే ఒక భయంకరమైన సంఘటన చూస్తుంది. అదేంటంటే ఆ చేతబడి చేసే లేడీ ఏం చేస్తుందంటే హీరోతో రొమాన్స్ చేస్తుంది. ఎందుకంటే అలా చేస్తేనే తనకి మళ్ళీ తిరిగి యవ్వనం వస్తుంది, అందులోనే పిల్లాడు పుడతాడు కదా అప్పుడు యవ్వనం వస్తుంది, అందుకని ఇదంతా చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోకేమో మత్తిచ్చింది కదా, హీరో కంటికేమో హీరోయిన్ లా కనిపిస్తూ ఉంటుంది, కానీ హీరోయిన్ బయట నుంచి చూస్తేనేమో వాళ్ళ అమ్మలా కనిపిస్తుంది. ఇదంతా చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ చేతబడి చేసే లేడీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే హీరోని కాపాడాలని చెప్పేసి మెల్లగా తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది. సడన్ గా హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేయబోతాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే సుత్తి తీసుకుని బలంగా కొట్టి ఒక తనుదంతే మనోడు పై నుంచి కింద పడిపోతాడు. ఈ సౌండ్ విని హీరో వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావని చెప్పేసి హీరోయిన్ మీద కత్తి తీసుకుని అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా గాయం అవుతుంది అనమాట. కాకపోతే ఈ చేతబడి చేసే లేడీ ఏంటంటే హీరోయిన్ చంపేద్దాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసేసి తనని చంపబోతుంది. బట్ ఈ గ్యాప్ లో వెనకాల నుంచి వచ్చేవరో ఆ చేతబడి చేసే లేడీని బలంగా కొడతారు. అతను ఎవరో కాదు, ఈ చేతబడి చేసే లేడీ ఫాదర్ అనమాట. అందులోనూ ఆయన పైకి ఎలా వచ్చాడంటే ఇంతకు ముందు హీరోయిన్ బేస్మెంట్ లో నుంచి పైకి ఇంట్లోకి వచ్చేసింది కదా ఆ రూట్ పట్టుకుని ఆయన పైకి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా తనని అక్కడ పెట్టి టార్చర్ చేసినందుకు తన కూతురుని భయంకరంగా కొడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా తప్పించుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. అది కూడా హీరోని తీసుకుని అనమాట. హీరో కూడా అప్పుడప్పుడే మెలకు వస్తూ ఉంటుంది. అలాగే హీరోని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టుకొని కారు స్టార్ట్ చేసుకుంటుంది. మరోవైపు ఈ చేతబడి చేసే లేడీ వాళ్ళ నాన్న వచ్చేసి యానిమల్ సినిమాలో హీరో లాగా ఆవిడ గొంతు బలంగా పట్టుకొని ఆవిడ చనిపోయేంత వరకు వదలడు. దాంతో ఆవిడ కూడా అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ ఏమో హీరోని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ అన్నయ్య పైనుంచి కింద పడ్డాడు కదా, దాంతో తాను అక్కడ చనిపోయాడు. అదే సంగతి ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. బేసికల్ ఈ సినిమా చూసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా మరి వాడితోనే పిల్లలు కనొచ్చు అని చెప్పేసి రావచ్చు. కాకపోతే అతనికి ఏంటంటే పిల్లల్ని కానీ యోగ్యం లేదనమాట. అందుకని హీరో వాళ్ళ అమ్మ హీరో వచ్చిన దాకా వెయిట్ చేసింది. ఇంకా ముఖ్యంగా వాళ్ళిద్దరూ కలిసి
కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ బాత్రూమ్ లో ఉండి వింది కదా, నాకు పిల్లల్ని కానాలుందని చెప్పేసి పిల్లల గురించి డిస్కస్ చేసుకోవడం ఉంది కదా, అందుకని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇప్పుడు హీరో వచ్చాడు కాబట్టి పిల్లల్ని కందాము, సో పిల్లల్ని కడితే నేను యంగ్ గా మారతానని చెప్పేసి చేతబడి చేసి రెడీ చేసిన మాస్టర్ ప్లాన్ అనమాట. అది ఈ సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలను పెంచేసి పెట్టాను, వాటిని కూడా అస్సలు మిస్ అవ్వకండి, అవి కూడా చాలా బాగుంటాయి. బట్ నచ్చితే మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోమాకండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.